నమస్తే అండి. నేను డాక్టర్ కుముద్. డాక్టర్ కేర్ కాచిగూడ. ఈరోజు మనం మాట్లాడుకుందాం మహిళల్లో ఉన్న ఇన్‌ఫర్టిలిటీ. ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య. నార్మల్‌గా బై డెఫినిషన్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటిది? మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు ఎప్పుడైతే ఒక కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏదో ఒక కారణం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఇది జనరల్‌గా మనం ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ అనేది ఇన్ జనరల్ బై డెఫినిషన్ అంటూ ఉంటాం. సో, ఈరోజు మనం చూసే కేసెస్‌లో ఇన్‌ఫర్టిలిటీ అనేది బాగా ఎక్కువగా కామన్‌గా మనం క్లినికల్ కేసెస్‌లో చూస్తూ ఉంటాం. సో, ఇన్‌ఫర్టిలిటీ అంటే ఈ పిల్లలేని సమస్య మహిళల్లో అండ్ మగవాళ్ళు ఇద్దరిలో అనేది ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ద్వారా ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనికి కారణాలనేది ఏంటిది? ఇన్‌ఫర్టిలిటీ ఎప్పుడైతే మనం చెప్తామో నార్మల్‌గా ఈరోజు ఆడవాళ్ళలో థైరాయిడ్, మరి పీసీఓడి, మరి పీసీఓఎస్ లేకపోతే ఏదైనా వేరే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు జనరల్‌గా మహిళల్లో ఈ ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య అనేది చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాము. సో, ఈరోజు నార్మల్‌గా మనం చూసే కండిషన్స్‌లో ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీకి కారణం నంబర్ 1 ఏజ్. ఏజ్ అంటే ఏంటిది? ఈరోజు ఆఫ్టర్ 25, 30 ఇయర్స్ తర్వాత నార్మల్‌గా బుక్స్‌లో రాసిన ప్రకారంగా ఎప్పుడైతే ఫర్టిలిటీ అనేది రేట్స్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక ఫీమేల్‌లో మనుషుల్లో నార్మల్‌గా 30 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అనేది జరుగుతుందో నార్మల్‌గా ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటుంది. ఇది నంబర్ 1 కాజ్ అనేది ఈరోజు మనం క్లినిక్‌లో చూసేది. దీని అర్థం ఏంటిది? హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది 30 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఫాస్ట్‌గా జరుగుతుందో అప్పుడు ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, వేరే కాజెస్‌లో హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లో మనకు పీసీఓడీ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. పీసీఓడీ అంటే ఏంటిది? దీనికి రావడానికి కారణాలు ఏంటిది? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడీ అనేది సమస్య అనేది ఆడవాళ్ళలో జనరల్‌గా ఈరోజు నంబర్ 2 కాజ్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్యలో ఈరోజు పీసీఓడీ అనేది చాలా చాలా ఫాస్ట్‌గా ఎక్కువ ముఖ్యంగా మేము చూస్తూ ఉన్న కండిషన్. ఒక కారణం. సో, పీసీఓడీ రావడానికి కారణం అనేది ఏంటిది? పీసీఓడీ రావడానికి కారణాల్లో నంబర్ 1 మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఏంటిది? మనం కరెక్ట్‌గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, టైంకి లేసి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, హెల్తీ డైట్ అంటే మనకు న్యూట్రిషియస్ ఫుడ్ బాగా పోషక తత్వాలున్న ఫుడ్ అనేది మనకు జనరల్‌గా టైంకి లేకపోవడం. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో మనం దీనికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాము. అంటే మనం ఈరోజు టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్మోన్స్ అనేది బాగా ఇంబాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లో మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతుందో మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నది అండ్ దీని ద్వారా నార్మల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనేది ఒక రీజన్ అనేది అంటూ ఉంటాం. సో, పీసీఓడీ రావడానికి రీజన్స్‌లో లైఫ్ స్టైల్, దీంతో పాటు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటిది? ఈరోజు అందరికీ జాబ్, పర్సనల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఒక ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నార్మల్‌గా ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది మనం ఫాస్ట్‌గా చూస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది రావద్దు అంటే మనం ఒక సరిగ్గైన డైట్ ఫాలో చేయాల్సి ఉంటుంది. హెల్తీ డైట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. హెల్తీ డైట్ ది డెఫినిషన్ అంటే ఏంటిది? నార్మల్‌గా మనం ఎక్కువగా హెల్తీ ఫుడ్‌లో నార్మల్ ఇండియన్ బ్యాలెన్స్ డైట్ అనేది అంటూ ఉంటాం. అంటే మన ఇండియాలో ఏదైతే నార్మల్‌గా మనం అన్నం, పప్పు, రైస్ తీసుకుంటూ ఉంటామో దీనికి మనం ఒక బ్యాలెన్స్ డైట్ అంటాం. దీంతో పాటు మనకు కావాల్సింది హెల్తీ ఫ్యాట్స్. హెల్తీ ఫ్యాట్స్ అంటే ఏంటిది? మనం ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా నార్మల్‌గా మన ఫుడ్‌లో ఎంత అవసరం ఉందో అంత ఆయిల్ గానీ, ఘీ అంటే మనం నెయ్యి తీసుకోవడం. జనరల్‌గా మనం హై ఫ్యాట్స్ తీసుకుంటాము. కాకపోతే హెల్తీ ఫ్యాట్స్ ద్వారా మన హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ అనేది అవుతూ ఉంటది. మన హార్మోన్స్ అనేది జనరల్‌గా ప్రొడక్షన్ జరుగుతుంది హెల్తీ ఫ్యాట్స్ ద్వారా. సో, హెల్తీ ఫ్యాట్స్ మనం ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? మార్నింగ్ అండ్ మధ్యాహ్నం. నార్మల్‌గా హెల్తీ ఫ్యాట్ అంటే ఏంటిది? మనం అందరం అర్థం అనేది చేసుకోకపోవడం ద్వారా ఈరోజు అందరూ ఫ్యాట్‌కి అనేది తప్పు అని చెప్తూ ఉంటారు. ఫ్యాట్ ఎప్పుడైతే నార్మల్ కంటెంట్‌లో ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అప్పుడు హార్మోన్స్ అనేది ఆటోమేటిక్‌గా మన బ్యాలెన్స్ అనేది అవుతుంది. బికాజ్ హార్మోన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక హెల్తీ ఫ్యాట్ ద్వారా.
ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఫ్యాట్ తీసుకోవద్దు అని హెల్దీ ఫ్యాట్ కి కూడా మనం జనరల్ గా కట్ ఆఫ్ చేసేస్తున్నాం. అంటే మనం తక్కువగా తీసుకుంటూ ఉన్నాం. హెల్దీ ఫ్యాట్ ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన బాడీలో హార్మోన్స్ ఏదైతే జరుగుతుందో దాని ఫార్మేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తుంది. దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ రావడానికి మేజర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఈ రోజు మన లైఫ్ స్టైల్లో మనం సరిగ్గైన ఫుడ్ ఆహారం అనేది ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ లా లేకపోవడం ద్వారా. సో ఈ బ్యాలెన్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? బ్యాక్ టు రూట్స్ అంటే మళ్ళీ మన ఏదైతే న్యాచురల్ మన ఇండియన్ ఫుడ్ మన భారతదేశంలో ఏదైతే మనం ఫుడ్ మనం ఫాలో చేస్తామో అది డైట్ కి మనం తిరిగి వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఫుడ్స్ తో మనం దూరం ఉంటే ఆటోమేటిక్ గా మన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది తగ్గుతుంది. నార్మల్ గా ఈ ట్రీట్మెంట్ పరంగా మన హోమియోపతిలో స్పెషల్ గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి రివర్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం చెప్పిస్తూ ఉంటాము. సెకండ్, మనం ఒక హిస్టరీ అనేది పర్ఫెక్ట్ గా తీసుకుంటూ ఉంటాం. అంటే మన హోమియోపతిలో పర్ఫెక్ట్ కేస్ టేకింగ్ అనేది ఉంటుంది. ఒక పేషెంట్ ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అది అర్థం చేసుకుంటాం. దాని తర్వాత రూట్ కాజ్ వాళ్ళలో ఏమున్నది అది అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి కరెక్ట్ గా ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది హోమియోపతిలో మనం అనేది సెటప్ చేస్తూ ఉంటాము. అంటే ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకున్న తర్వాత మనం ఆ హిస్టరీకి ఆ కేస్కి అనలైజ్ అనేది చేస్తుంటాం. అనాలిసిస్ లో మనం వాళ్ళు వ్యక్తి ఎలాంటి వ్యక్తి మెంటల్లీ ఫిజికల్లీ అంటే శారీరకంగా మానసికంగా ఒక వ్యక్తి ఎగ్జాక్ట్ గా ఎలాంటి వ్యక్తి ఉన్నారు, దాంతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ వాళ్ళలో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ మిస్టేక్ ఉంది అవన్నీ గుర్తించిన తర్వాత మనం పర్ఫెక్ట్ గా ఒక కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటాము. దీని ద్వారా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది గ్రాడ్యువల్ గా అంటే నెమ్మదిగా తగ్గుతూ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పూర్తిగా రివర్స్ అనేది అవుతూ ఉంటుంది. సో మన డాక్టర్ కేర్ హోమియోపతిలో డెఫినెట్ గా స్టిరాయిడ్స్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా అంటే శాశ్వతమైన పరిష్కారం అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి ఉంటుంది. దీని ద్వారా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళలో ఉన్న పిల్లలు లేని సమస్య ఏదైతే ఉందో అది మన డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా చాలా ఈజీగా అనేది మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మరి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కి కూడా మనం కంప్లీట్ గా క్యూర్ చేసిన కేసెస్ ఉన్నాయి.